ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఆది కాండము 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి దేవుడు యాకోబుతో మాట్లాడుతుంటున్నాడు. మరి ఈ యొక్క 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించినట్లయితే ఆ 30వ అధ్యాయము ఈ 31వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే యాకోబు లాబాను తన మామయ్య లాబాను దగ్గర మరి ఉన్నప్పుడు మరి అక్కడ అనేక శ్రమ అనగా మరి తన భార్యల కొరకు మరి కష్టపడుతుంటున్నాడు తన మామ దగ్గర. మరి అనేక సమస్యలు ఈ యొక్క 2 అధ్యాయాల్లో యాకోబుకి మరి ఎదురైనట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి లాబాను యొక్క కుమారులు యాకోబుని గురించి మరి మాట్లాడుకుంటున్నప్పుడు యాకోబు ఆ యొక్క మాటలు విని మరి అప్పుడు ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ మాటలు విన్నటువంటి సందర్భంలో మరి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే మొదటి వచనంలో మనం గమనించినట్లయితే లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకునే మాటలు యాకోబు వినెను. మరి యాకోబు అంతకంతకు దేవుడు యాకోబును మరి ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, వృద్ధి చెందినట్లుగా మనం చూస్తుంటున్నాము. మరి ఆ యొక్క అభివృద్ధిని చూసి లాబాను యొక్క కుమారులు మరి యాకోబును గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. మన తండ్రిని మోసం చేసి మరి ఇతను మరి మన ఇంట్లో ఒక పనివాడుగా ఉన్నటువంటి ఒక దాసిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మరి అభివృద్ధి చెందటం ఏంటి అని ఆ లాబాను యొక్క కుమారులు ఆలోచన చేస్తూ మరి ఒక నిందను మరి యాకోబు పైన చేస్తుంటున్నారు. మరి ఇంత ఆస్తి ఏ విధంగా సంపాదించాడు, ఈ విధంగా అభివృద్ధి ఎలా అయ్యాడు, మన తండ్రిని మోసం చేసి మరి మన యావదాస్తిని సంపాదించినని చెప్పుకున్న మాటలు యాకోబు విన్నాడు. అప్పుడు ఈ యొక్క యాకోబు ఆ మాటలు విని మరి దుఃఖపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. 2వ వచనంలో మనం గమనించినట్లే, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా మరి 4వ వచనం చదువు, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నన్ను మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మరి తన 2 భార్యలను మరి పిలిచి వారితో చెప్తుంటున్నాడు యాకోబు. మరి ఆ యొక్క కథలో ఆ యొక్క సంఘటనలో మనం గమనించినట్లయితే మరి ఈ విధంగా నీ అన్న తమ్ముళ్ళు నా గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. మరి లాబానుకు నిన్న మొన్న చూసినటువంటి విధంగా మీ తండ్రి లేడు అని చెప్పి మరి తన 2 భార్యలతో యాకోబు అంటున్నాడు. మరి యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. తన మామయ్యటువంటి లాబాను దగ్గర లాబాను దేశంలో మరి యాకోబు ఎంతగానో మరి హెచ్చింపబడ్డాడు. ఎందుకంటే మరి ఈ 3వ వచనంలో మనం చదివినటువంటి 3వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు యాకోబుతో మాట్లాడుతుంటున్నాడు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమును మరి అబ్రహాము ఇస్సాకు దేవుడు మరి వారితో వాగ్దానం చేసినటువంటి దేవుడు, వారికి ఇస్తానన్నటువంటి ఆ దేశానికి మరి నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము అని అక్కడ దేవుడు చెప్తుంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక
మరి యాకోబు జీవితంలో వ్యత్యాసముగా ఉంటున్నది. దేవుడు తన మామ అయిన లాబాను దగ్గర ఉన్నప్పటికీ అనేక విధాలుగా మరి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, అనేక విధాలుగా అభివృద్ధి పరిచాడు. మరి యాకోబు మరి ఫలించినట్లుగా, బహుగా ఫలించినట్లుగా, యాకోబు ఫలించేటటువంటి కొమ్మ, యాకోబు ఫలించేటువంటి కొమ్మ, ఫలము మరి విస్తారమైనటువంటి జీవితం కలిగినటువంటి యాకోబు. మరి దేవుడు ఎంతగానో యాకోబును ఆశీర్వదించాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ దేవుడు అక్కడ ఒక అభయాన్ని ఇస్తుంటున్నాడు, ఒక ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నేను నీకు తోడై ఉండేదను. మరి ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు అక్కడ యాకోబుతో చెప్తుంటున్నాడు. మరి యాకోబు జీవితంలో ఈ సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో తన మరి లాబాను యొక్క కుమారులు మాట్లాడుతున్నటువంటి మాటలు విని, మరి ఇది ఏమైనా నాకు తొందర అవ్వచ్చు, మరి నాకు ఇబ్బందికరంగా ఉండొచ్చు అని చెప్పి తనలో తను అనుకొని మరి అటువంటి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతుంటున్నాడు. భయపడకము, నేను నీకు మరి తోడై ఉండేదని అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము ఇస్సాకుతో వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిలో దేవుడు వారిని ఆశీర్వదిస్తారని చెప్పాడు. మరి ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు, ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాదు. వారితో వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని యాకోబు జీవితంలో కూడా నెరవేరుస్తుంటున్నాడు. నీ బంధువుల యొద్దకు, నీ దేశమునకు నువ్వు వెళ్ళుము. మరి ఇక్కడ ఈ అవమానము పొందే కన్నా, ఇక్కడ ఈ బాధలు అనుభవించే కన్నా, ఈ కష్టం అనుభవించే కన్నా మరి సురక్షితంగా నేను నీకు తోడుగా ఉంటాను, మరి నీ యొక్క దేశమునకు, నీ బంధువుల యొద్దకు వెళ్ళుము అని చెప్పి అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతుంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మనకు తోడుగా లేకపోతే మరి జీవితము మరి ఎంతో అంధకారంగా ఉంటున్నది. మరి యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యాకోబు జీవితము ఫలించేటువంటి కొమ్మగా ఉంటున్నది. దేవుడు మరి యాకోబుని ఎంతగానో ఆశీర్వదించాడు, హెచ్చించాడు, ఘనపరిచాడు. అనేక విధాలుగా యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నువ్వు నేను కూడా మరి దేవునిలో మనం ఫలించినట్లయితే యాకోబుకు తోడైనటువంటి దేవుడు మరి నీకు నాకు తోడుగా ఉంటాడు. మరి మన పితరులతో చేసినటువంటి వాగ్దానం దేవుడు మనతో నెరవేరుస్తాడు, మన జీవితాల్లో కూడా నెరవేరుస్తాడు. దేవుడు అంత నమ్మకము కలిగినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం స్తుతిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక మనము ఆయన మాటలను గైకొని ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు మనం ఫలిస్తాము. దేవుడు మనకు అభయం ఇస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో భయపడకము, నేను నీకు తోడైందును. దేవుడు తోడుగా ఉంటే మనకి ఏ భయం అవసరం లేదు. ఒకవేళ మనుషులు మనకి అలాంటి మాటలు చెప్పవచ్చు, కానీ కష్ట సమయంలో మనల్ని మనుషులు వదిలేస్తారు. మనకు బాధ వచ్చినప్పుడు మన మనుషులు దూరం అయిపోతారు. మన కన్నీళ్ళు వచ్చినప్పుడు మనకు మరి మన బంధువులు, మన స్నేహితులు అందరూ దూరం అవుతారు. అయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నమ్ముకొని జీవిస్తుంటున్నప్పుడు, ఆయనలో మనం ఉంటున్నప్పుడు, ఆయనతో మనము సహవాసం చేసినప్పుడు. యాకోబు దేవునితో సహవాసం చేశాడు. అందుకే దేవుడు యాకోబుని ఎంతగానో ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి ఎలాంటి స్థితిలో మనం ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము వెళ్ళు ప్రతి స్థలము కూడా దీవింపబడింది. ఇస్సాకుతో దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఆ దేశంలో మరి ఇస్సాకు జీవితంలో మనం గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు సంభవించింది. అబ్రహాము దినముల్లో కన్నా భయంకరమైనటువంటి కరువు సంభవించిన కొడక 100 ఫలమును విత్తనం వేసి ఇస్సాకు 100 ఫలాన్ని మరి పొందాడు. ఎందుకంటే దేవుడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు. మరి యాకోబును కూడా అనేక విధాలుగా మరి ఆ యొక్క మరి సమయంలో దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. మరి మన పితరులను ఆశీర్వదించినటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించలేడా? మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మార్గంలో మనం నమ్మకంగా, ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా, విశ్వాసంగా మరి జీవించినప్పుడు
మరి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు నువ్వు నేను పొందాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైనటువంటి మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామముకి స్తోత్రం రాజా, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, మీరు అభయం ఇస్తుంటున్నారు. యాకోబుతో మీరు మాట్లాడుతుంటున్నారు తండ్రి. భయపడకము, నేను నీకు తోడై యుందును అని చెప్పి ఒక అభయాన్ని మీరు ఇస్తుంటున్నారు. అలాంటి అభయము, దీవెన, ఆశీర్వాదం మాకు మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. యాకోబును మీరు ఎంతగానో హెచ్చించారు తండ్రి, ఎంతగానో ఆశీర్వదించారు. అలాంటి ఆశీర్వాదం మా జీవితాలకు కూడా మీరు దయచేయమని, మా కుటుంబాలకి మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. యాకోబు ఫలించేటువంటి కొమ్మగా ఉంటున్నాడు తండ్రి. అవును దేవా, మేము కూడా మీ యొక్క సేవలో, మీ యొక్క సన్నిధిలో మేము ఫలించేవారిగా ఉండుటకు మీరు కృప చూపగలరని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి, మా యొక్క సంఘం కొరకు, మా యొక్క సంఘంలో ఉండు ప్రతి కుటుంబాన్ని కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ యొక్క కృపలో భద్రపరచండి దేవా. ఏ కుటుంబాల్లో ఏ సమస్యలు ఉంటున్నాయో తండ్రి, అట్టి సమస్యలన్నింటిలో నుండి దేవా బిడ్డలను విడుదల చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఎంతమంది అయితే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతుంటున్నారో తండ్రి, అటు బిడ్డలందరినీ మీరు ముట్టి దేవా స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, మా యొక్క బంధువుల కొరకు, మా యొక్క రక్త సంబంధికుల కొరకు, మా యొక్క స్నేహితుల కొరకు, మా కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. బిడ్డలు ఆయా ప్రాంతాల్లో నివసిస్తుండగా దేవా, బిడ్డలకు కావాల్సినటువంటి సమస్త అవసరతలను, అక్కర్లు మీరు సంధించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే పుట్టుక దినాలను జరుపుకుంటున్నారో అటు బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. వారి యొక్క జీవితంలో తండ్రి, మరి యొక్క పుట్టుక దినాన్ని జరుపుకున్నట్టుకు తండ్రి మీరు కృప చూపినందుకు మీకు వందనాలు. వారి జీవితంలో ఇంకను దేవా అనేకములైనటువంటి ఇలాంటి పుట్టుక దినాలను జరుపుకున్నట్టుకు మీరు కృప చూపగలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజులను మరి జరుపుకుంటున్నారో తండ్రి, అటు బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబ జీవితాన్ని, వారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి, బలపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, సంఘ కాపర్ల కొరకు, దైవ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. బిడ్డలు చేస్తున్నటువంటి పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క సంఘాలను మీరు బలపరచండి దేవా, ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తుంటాం. దేశంలో నెలకొన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా వైరస్తో దేవా ప్రజలందరూ ఎంతో మనోవేదనతో, ఎంతో భయముతో, ఎంతో దుఃఖముతో మరి ఉంటుండగా దేవా, ఆ యొక్క కరోనా వైరస్ని దేవా నిర్మూలన చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీకు అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు తండ్రి, మీకు సమస్తమును సాధ్యమై ఉంటున్నది తండ్రి. కరోనా వైరస్తో ఎంతమంది అయితే బిడ్డలు బాధపడుతుంటున్నారో అటు బిడ్డలందరినీ మీరు ముట్టిదేవా మరి స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. వారి మధ్యలో పరిచర్య చేస్తున్నటువంటి డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. బిడ్డలకు మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచండి దేవానికి స్తోత్రాలు. మరి విశేషంగా తండ్రి, మరి ఈ యొక్క 6వ మాసములో తండ్రి ఇంతవరకు దేవా మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో ప్రేమించారు దేవా, ఆదరించారు, పోషించారు, నడిపించారు, దీవించారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం తండ్రి మా కుటుంబాలకు, మాకును ఆశీర్వాదకరంగా మార్చమని, మీరే మహిమా, ఘనత, ప్రభావాలు పొందమని, ఈ ఉదయకాల దీవులతో దీవించమని ప్రభువైన క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.